నెట్టించి కువైట్ను కట్టించి పాకిస్తాన్ సచ్చిన సైన్యాన్ని నిలబెట్టి గాల్చి చంపినందుకు గవర్నమెంట్ మెచ్చుకొని నాకు పెన్నాడు 7 ఎకరాల భూమిని వినాయంగా ఇచ్చింది. ఏం పేరు పెట్టారంటే జీలకర్ర మసూర నారు పోయించిన కూలోళ్ళు దొరక్క కుక్కల చేత దున్నించి రక్కల చేత నాటించి కోతుల చేత కోయించి పందుల చేత 10 గుంట్లు ధాన్యాన్ని బండి మీద పాత్ర వేయించిన ఎలుకల్ని కాపలా పెట్టి తినేస్తాయేమోనని పంది కుక్కల్ని కాపలా పెట్టించిన. మీకు ఏ రోడ్డు కావాలా చెప్పండి? హై రోడ్డు కావాలా, తార్ రోడ్డు కావాలా, మెటల్ రోడ్డు కావాలా, సీల్ రోడ్డు కావాలా? తార్ రోడ్డు వేస్తే వచ్చేదే ఎండాకాలం మీ కాళ్ళు కాలిపోతాయి. ఏ రోడ్డు కావాలో చెప్పండి, ఇప్పుడే ఢిల్లీకి ఫోన్ చేసి మినిస్టర్ గారితో మాట్లాడి రోడ్డు వేయిస్తాను. మీరు కోరుకుంటే ఇప్పుడే మీ నది గట్టం తెగ్గట్టించి మీ నట్టింట బుడద రోడ్డు వేయిస్తాను. మీ పిల్లలు ఏం చదువుకోవాలి చెప్పండి? ఇంగ్లీష్ కావాలా, తెలుగు కావాలా, హిందీ కావాలా, అరబ్ కావాలా? ఇప్పుడుండే అయ్యవాళ్ళను పీకించేసి ఆంగ్లం చేత తెలుగు టీచర్ల చేత అరవకుండా చర్చిస్తా. మీ ఊరికి విమానాశ్రయం లేనట్టుంది. అదే నేను మిలిటరీలో చేసేటప్పుడు నా శాస్త్రాలకు మెచ్చి మన ప్రభుత్వం 2 విమానాలు వినాయంగా ఇచ్చాయి. దాంట్లో ఒకటి మీ ఊరికి ఉచితంగా ఇస్తా. దాంతో మీరు ఏ దేశమైనా చూసి రావచ్చు. మీ ఊరికి కాలేజీ లేనట్టుంది. మీరు కోరుకుంటే ఇప్పుడే చిటికలో కాలేజీ కట్టిస్తా. మాకు అన్నీ ఉన్నాయి, మేము గొప్పవాళ్ళం, మాకు బోలుడు ఎంత ఆస్తుంది, గుమ్మడికాయ ఎంత బంగారం ఉంది, అది కుక్కల కింద బయట పడేసాం. మాకు అన్నీ ఉన్నాయి, కానీ రాత్రి మా ఇంట్లో కుండలు మాత్రం డాన్స్ చేస్తూ ఉంటాయి. మీ ఊరికి హోటల్ లేనట్టుంది. ఇప్పుడే మీరు గ్రామ ప్రజలు కోరుకుంటే ఆకాశంలో 5 స్టార్ హోటల్ కట్టిస్తా. మీకు హాస్పిటల్ లేనట్టుంది. మీ సర్పంచ్ కట్టించే పని అయితే అమెరికాతో మాట్లాడి 100 కోట్ల అప్పుగా తీసిస్తా. హలో, ఇదిగో ఇప్పుడే ఫోన్ వచ్చింది. పాకిస్తాన్తో యుద్ధం చేయాలంటే వెళ్ళొస్తా.